ఈరోజు నేను నిడదవోలుకు వచ్చినప్పుడు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు పర్యటన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దానికి కారణం మహిళా బిల్లు తీసుకొస్తే ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ విపక్షాలు నిన్ననే ఓడించే పరిస్థితికి వచ్చారు. దానికి ఉద్యమం ఈ నిడదవోలులో ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకెళ్తుంది. ఇది సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. ఆడబిడ్డలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. ఈరోజు ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ, పిల్లల్ని సరిగా పోషించడం, చదివించడంలో కానీ అన్నిట్లో ముందున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను గౌరవించి మీ తెలివితేటలను గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దేశంలోనే. రెండో పక్కన ఆ రోజుట్లోనే మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకటి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఈరోజు మీ అందరికీ ఆస్తిలో ఆటోమేటిక్గా మీకు వారసత్వ హక్కు వచ్చే పరిస్థితికి వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టాడు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు, మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు కూడా మా డాక్రా సంఘాలను చూస్తే దేశంలోనే నెంబర్ 1గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి, సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు. 25,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. అనేక విషయాల్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అవి చూసిన తర్వాత ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. వరకట్న సమస్య పోయింది. కొంతమంది అంటున్నారు ఆడబిడ్డలు సరిగా చేయలేరని. ఈరోజు భార్య భర్త ఐటీ ఉంటే ఎవరికి ఆదాయం వస్తుందని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఆడబిడ్డలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇటీవల సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకో పక్క స్త్రీ శక్తి పెట్టి ఎక్కడికి పోవాలన్నా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రయాణం చేసే హక్కు మీకు కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగస్తులు కూడా బస్సుల్లో పోవాలంటే ఫ్రీగా జల్సాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాంటి హక్కు కల్పించాం. వంట గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్ కూడా దీపం కింద పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తెచ్చాం. నిన్న నా బాధంతా ఏంటంటే నిన్న కానీ కాంగ్రెస్ విపక్షాలు, దాని మిత్రపక్షాలు అనుకోనుంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈరోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవేగౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్కి నేనే కన్వీనర్ని. ఆ రోజు
బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎనిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడే క్రెడిట్ వాళ్లే తీసుకునేవారు. మొన్నే నరేంద్ర మోడీ గారు 2023లో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. అయితే అది 2026లో సెన్సస్ జరగాలి. సెన్సస్ వచ్చిన తర్వాత మళ్ళా డీలిమిటేషన్స్ అన్ని పెట్టి తర్వాత రిజర్వేషన్స్ పెట్టి ముందుకు పోవాలి. అంటే 2027 ఇంకా సెన్ససే ప్రారంభమైంది, నిన్నే ప్రారంభమైంది. ఇది వచ్చిన తర్వాత జరగాలంటే 2029కి సాధ్యం కాదు. అందుకే ప్రధానమంత్రి ఆలోచించి ఒక కమిట్మెంట్తో ఈ దేశంలో ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పట్టుదలతో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు, అమెండ్మెంట్ కోసం తీసుకొచ్చారు. అలాంటి బిల్లు తీసుకొస్తే ఈరోజు సపోర్ట్ చేయవలసిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నాను. అయితే వాళ్ళు చెప్పేది చిన్న రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971వ సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం, ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. అంటే ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్యాయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది అన్యాయం అని గట్టిగా చెప్పండి. బాధేస్తుంది. నేనైతే 2017లో కూడా తీర్మానం పెట్టాను, కానీ
ఈ సందర్భంలో మీరు చూస్తే అనేక సందర్భాల్లో నేను కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న 96, 98, 99, 2002, 2003, 2024 చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం, మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం, దేశం మొత్తం ఉద్యమం చేస్తాం, మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదో రాజకీయ కుట్రంటారు, ఏదో ప్రధానమంత్రి గారు ఇంకా బలపడతారంటారు. మంచి చేస్తే బలపడతారు, మీరు మంచి చేయండి, మీరు కూడా బలపడతారు. అలాంటిది మొన్న కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిస్తే చరిత్రలో ఎప్పుడూ చూడని విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాను కానీ ఇంత మెజారిటీలు నా జీవితంలో చూడలేదు. అంత మెజారిటీలు వచ్చాయి. ఇప్పుడు అందుకే మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చాను. కానీ దానికంటే పవిత్రమైన కార్యక్రమం మా ఆడబిడ్డల్ని చట్టసభల్లో చూడాలనే ఆకాంక్ష. తప్పకుండా చూస్తాం. నేను ఇప్పుడు చెప్పడం కాదు, మా ఆడబిడ్డలు వంటింటికే పరిమితం కాకూడదు, దానికి పూర్తిగా అండగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన ఒక తోక పార్టీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మన ఆడబిడ్డల్ని మన భార్యల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా, మన తల్లుల సాక్షిగా ఆలోచించి వాళ్ళని గౌరవించినప్పుడే సమాజం ముందుకు పోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతున్నా. మామూలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేను ఇప్పటికి మీరు ఒక్కసారి చూస్తే 15 నెలలుగా చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం.